పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిష్కరించిన వారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేనేరు రాంబాబు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్తో కలిసి ఆర్థిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు కొలుసు పార్థసారథి, జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మరియు అధికారులు పాల్గొన్నారు. మీరు ఎన్ని విధాలా ఇది చేసినా పర్వాలేదు, నా సంకల్పం కోసం ఒకవేళ ఓసారి అనుకుంటాం, బతికుండి సాధించలేకపోతే నేను చచ్చిపోయిన తర్వాత ఆయన గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు త్యాగం చేసి విభజనకి సర్ప్లస్ బడ్జెట్ వచ్చేంత స్థాయికి ఒక క్యాపిటల్ బడ్జెట్. అలాంటిగా మళ్ళీ ఈ 24 కూర్చొని 1000 పౌరులు కష్టపడి అందరి సలహాలు సూచనలు తీసుకొని 2047 విజన్ డాక్యుమెంట్ని తీసుకెళ్ళి అది సంపూర్ణంగా మనందరం చెయ్య కలిపి కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా తీసుకెళ్తే అది $2.2 ట్రిలియన్ ఎకానమీ అది ముందుకెళ్తే ఆ రోజు పొట్టి శ్రీరాములు గారికి సాధించిన ఆయన బలిదానానికి నిజంగా నివాళి ఏర్పాటు చేసినట్టు ఉంది. మనందరం కంకణబద్ధులై ఉంటాం. అలాగే నా వైపు నుంచి సంపూర్ణంగా ఆయన స్ఫూర్తిని అలాగే విజన్ 2047ని ముందుకు తీసుకెళ్ళడానికి కంకణబద్ధులై ఉంటాం. ముందుగా కమిటెడ్గా ఉంటాం తెలియజేసుకున్నాం. మరోమారు పొట్టి శ్రీరాములు గారికి ఆయన ఆత్మార్పణ దినానికి నేను జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.